హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు మనము వేరుశనగ పప్పు ఖర్జూరంతో స్వీట్ తయారు చేద్దాం. అది ఎలా తయారు చేయాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇవి తినటం వల్ల కూడా మనకి శరీరానికి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ రెండిట్లోనూ చాలా ఆరోగ్య విలువలు ఉన్నాయి. వేరుశనగ పప్పు చూడండి, వేరుశనగ పప్పు తినటం వల్ల మనకి గుండె జబ్బులు రావు, అలాగే ఎముకల సమస్యలు ఉండవు, బలంగా గట్టిగా ఉంటాయండి ఎముకలు. ఇది ఎలా తయారు చేయాలంటే ముందు మనము స్టవ్ మీద బండిలు పెట్టుకొని దాంట్లో వేరుశనగ పప్పుని దోరగా వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నట్లయితే టేస్ట్ ఉండదు, అందుకని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఎలాగ మంచిగా ఫ్రై అయినాయో చూడండి వీడియోలో. ఇలాగా రెడ్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పొట్టుతో పాటు తిన్నట్లయితే మనకి చాలా బలం అండి. కానీ నేను ఇక్కడ కొంచెం పొట్టు తీసేసానండి వీడియో చూపించడానికి కోసం. ఇలా పొట్టు తీసేసిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకపోయినా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఎలా ఉంటుందో చూడండి. ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇలాగా మనము బరకగా పట్టుకున్నట్లయితే తినేటప్పుడు కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. అలా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఖర్జూరం తీసుకుంటున్నానండి. ఈ ఖర్జూరాన్ని లోపల గింజలు ఉంటాయి కదండి, గింజలు తీసేసి మొత్తం ఈ గింజలు తీసేసి ఇలాగా దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి ఒకసారి, కొంచెం మెత్తగా అవ్వడానికి కోసం. ఖర్జూరం తినటం వల్ల మంచి కంటి చూపు మంచిగా ఉంటుంది, రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది, రక్తం పడుతుంది. కొంచెం లావు అవ్వాలన్నా వెయిట్ పెరగాలన్నా ఖర్జూరం తినటం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిదండి. చూడండి ఎలాగా అవ్విందో ఖర్జూరం. ఇది ఇప్పుడు ఈ రెండిటిని మనము మంచిగా చేత్తోనే కలిపేసుకోవచ్చు. స్పూన్తో కలపాలనుకుంటే కొంచెం టైం పడుతుందండి, అందుకని చేత్తోనే కలుపుకున్నట్లయితే మంచిగా చక్కగా కలుస్తుంది. ఇలాగా కలుపుకోవాలి. ఉదయాన్నే పరగడుపునే ఇలా రోజుకు ఒక లడ్డు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన స్కిన్ మంచిగా మెరుస్తుంది, జుట్టు కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఇప్పుడు దీన్ని కొంచెం నేను నువ్వులు వేసుకుంటున్నాను, వేపేనండి, కొంచెం ఫ్రై చేసిన నువ్వులతో. ఇప్పుడు నేను దీన్ని ఇలాగ రౌండ్గా దీనికి మొత్తం అంటుకునేలాగా చేయిస్తున్నాను. చూడండి, ఇలాగ అంటుకున్న తర్వాత దీన్ని చాక్తో మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే చూస్తున్నారు కదా ఈ వీడియో, ఇలా చాకుతో కట్ చేసుకోవచ్చు. చాకుతో కాకపోయినా చేత్తో మనం లడ్డూల రూపంలో కూడా తయారు చేసుకొని తినచ్చండి. నువ్వులు తినటం వల్ల కూడా మనకెంతో ఆరోగ్యానికి మంచిది. చూడండి, ఇలా లడ్డూలు రోజు 3 పూట్ల 3 తిన్నామంటే మనకి ఆరోగ్య సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. మా ఆరోగ్యానికి చాలా మేలు.